హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్స్యూల్. ఈరోజు ఈ వీడియోలో మనం నిన్న అంటే సెప్టెంబర్ 9వ తారీఖు జరిగినటువంటి 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం యొక్క హైలైట్స్ ఏంటి, అసలు జిఎస్టీ కౌన్సిల్ యొక్క నేపథ్యం ఏంటి అనేటువంటి విషయాలను డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ అనేటువంటిది ముఖ్యంగా జిఎస్టీ కానీ ఇండియన్ ట్యాక్సేషన్కి సంబంధించి కానీ ఏ అప్డేట్స్ ఉన్నా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్ ఖచ్చితంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. అందులోని ముఖ్యంగా జిఎస్టీకి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా మినిమం ఒక్క క్వశ్చన్ అన్న డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేటువంటి దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 279A ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అన్ని రాష్ట్రాలకి చెందినటువంటి ఆర్థిక మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా సభ్యులుగా ఉంటారు. దాంతోపాటుగా దీనికి చైర్మన్గా, ఎక్స్ అఫీషియో చైర్మన్గా కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవహరిస్తారు. అంటే ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ నిర్మలా సీతారామన్ గారు. అలాగే దీనికి కార్యదర్శిగా యూనియన్ రెవెన్యూ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారు దీనికి కార్యదర్శిగా వ్యవహరించడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు జరిగిన రీసెంట్ సమావేశం వచ్చి 54వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అయితే కొన్నింటికి ట్యాక్స్ స్లాబ్లని తగ్గించడం జరిగింది, మరికొన్నింటిని స్లాబ్ రేట్ని పెంచడం కూడా జరిగిందనమాట. మరి వేటికి తగ్గించారు, వేటికి పెంచారు అనేటువంటిది చూసుకుంటే, ముందుగా 3 రకాల క్యాన్సర్ డ్రగ్ల పైన ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండిన దాన్ని 5%కి తగ్గించడం జరిగిందనమాట. అలాగే నమ్కీన్స్ అంటాం కదా, స్నాక్స్, సేవరీస్, వీటిపైన ట్యాక్స్ 18%గా ఉండేది ఇంతకుముందు, దానిని 12% స్లాబ్కి మార్చడం జరిగిందనమాట. ఇవి ప్రధానమైనటువంటి తగ్గింపులు. ఇక కార్లకి సంబంధించి కార్ల సీట్లకి తొడిగేటువంటి సీట్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఇంతకుముందు 18% జిఎస్టీ ఉండేది, దానిని ఇప్పుడు పెంచుతూ 28%కి మార్చడం జరిగిందనమాట. మరియు కొంతమంది మినిస్టర్లు, స్టేట్ మినిస్టర్స్ సిఫార్సుల మేరకు హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన ఆల్రెడీ 18% జిఎస్టీ ఉందన్నమాట. సో ఈ 18% జిఎస్టీని తగ్గించాలి అని చెప్పి కొంతమంది ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే అది ఇన్సూరెన్స్ కదా, సో దాని మీద 18% జిఎస్టీ ఉంచడం కరెక్ట్ కాదు, తగ్గించండి అని చెప్పి సిఫార్సు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అని అంటాం అన్నమాట. దీనికి ప్రస్తుతం బీహార్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దీనికి అధ్యక్షులుగా ఉన్నారు, ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీకి. ఆ కమిటీకి దీనిపైన రివ్యూ చేయమని సమీక్షించి 50 రోజుల లోపల వారి యొక్క సమీక్ష నివేదికని జిఎస్టీ కౌన్సిల్కి సబ్మిట్ చేయాలి. అంటే ఇన్సూరెన్స్ల మీద ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే 18% ఉందో దీనిని తగ్గించాల్సిన అవసరం ఉందా, లేదా పూర్తిగా రిమూవ్ చేసేయచ్చా అనేటువంటి అంశాల మీద సాధ్యాసాధ్యాలను పరీక్షించమని చెప్పి ఈ జీఓఎంకి అప్పగించడం జరిగిందనమాట. దాంతోపాటుగా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ అనేటువంటిది ఒకటి ఉంది. ఇది వేటి మీద విధిస్తారు అంటే డీమెరిట్ గూడ్స్, అంటే వ్యసనాలకు సంబంధించినటువంటి ఆల్కహాల్ కానీ, సిగరెట్లు కానీ, క్యాసినోస్, ఇలాంటి వాటి మీద, జూదాలకు సంబంధించినవి, ఇటువంటి వ్యసనాలకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని విధిస్తారు. వాటితో పాటు ఆటోమొబైల్ రంగం మీద కూడా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని విధించడం జరుగుతుందన్నమాట. ఇది దేనికోసం అసలు అంటే, జిఎస్టీ విధించడం అనే ప్రతిపాదన వచ్చిన కొత్తల్లో చాలా స్టేట్స్ నుంచి వ్యతిరేకత అనేది వచ్చిందనమాట. దీనివల్ల దీనిలో చాలా స్టేట్ ట్యాక్స్లు కలిసిపోతున్నాయి కాబట్టి స్టేట్స్కి కొంత నష్టం వాటిల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలా రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి. సో ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం ప్రత్యేకంగా రాష్ట్రాలకి కంపెన్సేషన్ని, నష్టపరిహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ డీమెరిట్ గూడ్స్ అలాగే ఆటోమొబైల్ గూడ్స్ మీద విధించేటువంటి జిఎస్టీకి అదనంగా జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ని కూడా విధిస్తూ ఉంటారనమాట. సో ఈ సెస్ని కూడా కొనసాగించాలా లేదా తీసేయాలా అనేటువంటి దాని మీద కూడా జీఓఎం నిర్ణయం తీసుకోవాల్సిందిగా, అంటే సమీక్షించవలసిందిగా ఆదేశించడం జరిగిందనమాట. అంటే ఈ సెస్ ఏదైతే ఉందో ఇది 2026 మార్చి వరకు యాక్చువల్గా అమల్లో ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ ఏర్పాటైన నుంచి 10 సంవత్సరాల పాటు దీన్ని విధించడం జరుగుతుందన్నమాట. సో 2026 మార్చి తర్వాత కూడా దీనిని కొనసాగించాల్సిన అవసరం ఉందా,
లేదంటే నిలిపివేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి దాని మీద సమీక్షించాల్సిన బాధ్యతని జీఓఎం మీద జీఎస్టీ కౌన్సిల్ ఉంచిందనమాట. ఇవి 54వ సమావేశానికి సంబంధించినటువంటి హైలైట్స్. నెక్స్ట్ సమావేశం అంటే 55వ సమావేశం నవంబర్ 2024లో జరగనుంది. సో, దీంట్లో ఇప్పుడు ఈ జీఓఎం యొక్క నిర్ణయాలు, సమీక్షలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీని మీద మరలా చర్చించి ఏమన్నా మార్పులు, చేర్పులుంటే 55వ సమావేశంలో వీటి మీద నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ అలాగే ఎస్&టీ క్లాసుల కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే ప్రతిరోజు ఇలాంటి ఎకానమీ రిలేటెడ్ కరెంట్ ఇష్యూస్‌ని తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.